ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 1,46,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడి కాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా, మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంకులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున. అలాగే ట్రాంకులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంకులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంకులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంకులైజింగ్ కి లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.